హే గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియోలో ఒక షార్ట్ డిస్క్రిప్షన్ ఇస్తాను. స్వీడన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది, ద లోకల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. సో నేనుండే ఏరియా వచ్చేసి స్టాక్హోమ్, విచ్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ స్వీడన్ అనమాట. సో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ చాలా ఈజీగా కూడా ఉంటుంది. అండ్ దెన్ అంత లాంగ్ డిలేస్ ఏమి ఉండవు. బిట్వీన్ ట్రైన్ పంక్చువల్గా వస్తాయి బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ. చాలా బాగుంటుంది. అండ్ దెన్ వీడియోలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎట్లా ఉంటాయి చూడడానికి బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ, ఇక్కడ స్టేషన్స్ ఎలా ఉంటాయి అన్నీ చూపిస్తాను ఈ వీడియోలో. ఎండ్ వరకు చూడండి వీడియో. అండ్ అసలు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కి ఎంత ఛార్జ్ అవుతుంది, అవి కన్వర్ట్ చేస్తే ఇండియన్ రూపీస్లో ఎంత అవుతాయి, అవన్నీ చూపిస్తాను. ఓకే, జస్ట్ స్టే ట్యూన్డ్. ఓకే, బస్ స్టాప్ నా దగ్గర, నా ఇంటి నుంచి చాలా దగ్గరే. సో ఈ స్ట్రీట్ ఉంది కదా, ఈ స్ట్రీట్ ఎండ్లోకి వెళ్తే నాకు బస్ స్టాప్, నా ఇల్లు వస్తుంది. సో అండ్ ఇక్కడ ఒక బస్ స్టాప్ ఉంది. 2 to 3 minutesలో రీచ్ అవ్వచ్చు. నేను ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ నేమ్ వచ్చేసి సిటీ డిపెండెంట్ ఉంటుంది. సో ఇప్పుడు నేను స్టాక్హోమ్లో ఉంటున్నాను. స్టాక్హోమ్లో తిరిగేవన్నీ బస్సెస్ వచ్చేసి ఎస్ఎల్ అని ఉంటుంది. ఓకే, ఎస్ఎల్ స్టాక్హోమ్. సో పక్కన ఇంకొక సిటీ ఉంది, అక్కడ ఉప్సాలా అనమాట, అవి వచ్చేసి యూఎల్ అని ఉంటాయి. సో మనం ఎస్ఎల్ బస్సెస్, ఎస్ఎల్ ట్రైన్స్ ఎక్కుతాను. ఆ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కార్డ్ కూడా ఎస్ఎల్ కార్డ్, ఎస్ఎల్ పాస్ అంటే. మన బస్ అయితే వస్తుంది. ఐ షో ఇట్ యూ హౌ ఇట్ లుక్స్. సో చిన్నప్పుడు మన ఆంధ్రాలో నార్మల్గా పాత బస్సెస్ని రెడ్ బస్, ఎర్ర బస్ అంటారు. ఇది నా ఎర్ర బస్ వచ్చింది. నా ఇల్లు వచ్చేసి ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర ఉంటుంది. సో బేసిక్గా ఎయిర్పోర్ట్ బస్సెస్ అన్నిటికీ ఛార్జింగ్ స్లాట్ అని వైఫై ఉంటుంది ఇంటర్నల్గానే. అండ్ అది ఈ బస్కి అయితే లేదు. ప్లస్ చెక్ అసలు ఇంటర్నెట్ ఉందని చూడు. సో ఇఫ్ యూ సీ హియర్ ఎస్, సో ఇక్కడ ఎస్ఎల్ అని కనిపిస్తుంది కదా. సో ఇఫ్ ఐ ప్రెస్ దిస్, సో ఎస్ఎల్ బస్లోనే వైఫై ఉంటుంది. అంత ఫాస్ట్ ఏమి ఉండదు, బట్ ఇట్స్ ఓకే. సో ఇట్స్ కనెక్టెడ్ టు, ఇట్స్ కనెక్ట్ టు ఎస్ఎల్ బస్ నెంబర్ ఇవి ఉంటాయి. సో ఇట్స్ నైస్. అండ్ బేసిక్గా ఇక్కడ ఈ ప్లేస్లో ఛార్జింగ్ స్పాట్ కూడా ఉంటుంది. మేబీ బస్కి లేదు. సో బట్ మన దగ్గర లాగా ఇవి అన్ని స్టాప్స్లో ఆగుతాయి బేసిక్గా. సో దెర్ ఇస్ ఎ రిక్వైర్మెంట్ లైక్, సో ఇప్పుడు మనం ఆగాలి అని అనుకుంటే, సో ఇఫ్ యూ ప్రెస్ దిస్ స్టాప్, అక్కడ మీకు కనిపిస్తుందా లేదు, అక్కడ బోర్డ్, ఆ బోర్డ్ మీద స్టాప్ సైన్ దొరుకుతుంది. సో నెక్స్ట్ స్టాప్లో ఆగుతుంది. అది మనం కావాల్సిన చోట దిగచ్చు. ఒకవేళ అది మనం దిగాలి అని అనుకుంటే, మనతో పాటు ఇంకెవరైనా దిగాలి అనుకుంటే బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. లేకపోతే బటన్ ప్రెస్ చేయకపోతే ఇంకా ఆగకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్. కొన్నిసార్లు అలా జరిగింది. నాట్ మెనీ టైమ్స్, 2 to 3 times మేబీ, బట్ ఆల్వేస్ కొంచెం కాన్షియస్గా ఉంటే మంచిది. మా ఇంటి నుంచి ఒక 10 minutes బస్ ట్రావెల్, 10 or 9 minutes ట్రావెల్ చేస్తే ఒక మెట్రో స్టేషన్ వస్తుంది. సో అక్కడికే వచ్చాం. స్టేషన్ పేరు మాష్తా స్టేషన్. వెదర్ సూపర్ ఉంది చెప్పాలంటే. So I think the temperature is around, let me check, 17 degrees. మస్తు ఎండ ఉన్నట్టు కనిపిస్తుంది.
దిస్ ఇస్ ద ఎంట్రన్స్. సేమ్ లేదు, అక్కడ ప్రెస్ చేయగా ఈ కార్డ్ అక్కడ పెట్టగానే మనకి ఇంకా ఇంకా ఎంత టైంలో ఇది ఎక్స్పైర్ అవుతుందా అని చెప్పేసి మొత్తం చూపిస్తుంది. సో దిస్ ఈస్ ద మెట్రో ట్రైన్ లుక్స్ లైక్. సో బేసిక్గా నేను ట్రైన్ ఎండ్కి వెళ్ళి కూర్చుంటా. సో అలా అయితే నా స్టేషన్లో దిగి అంటే పైకి వెళ్ళడానికి, అంటే స్టేషన్ బయటకు వెళ్ళడానికి నాకు చాలా ఈజీగా ఉంటుంది. సో హియర్ ఇట్ సేస్ తుంబా, స్టాక్హోమ్ సిటీ. ఎండ్ పాయింట్ వచ్చేసరికి తుంబా, స్టాక్హోమ్ సిటీ పాస్ అయ్యి ఉంటుంది అనమాట. స్టాక్హోమ్ సిటీ అంటే అదొక సిటీ కాదు, ఏరియా పేరు స్టాక్హోమ్ సిటీ. సో కంప్లీట్ ట్రైన్ వచ్చేసరికి ఫ్రంట్ ఒక ఆపరేటర్ ఉంటారు, మధ్యలో ఒక ఆపరేటర్ ఉంటారు. సో హోల్ ట్రైన్ మొత్తంలో ఆపరేటర్స్ కానీ నార్మల్గా అనౌన్స్మెంట్ ఇచ్చి వాళ్ళు స్టాఫ్ కానీ ఐ థింక్ 4 people ఉంటారు ఒక ట్రైన్కి వచ్చేసి. సో యా, ఇది మిడిల్లో ఒక ఆపరేటర్ది. నైస్, లెట్స్ గో ఇన్ టు ద ట్రైన్. బేసికలీ కోవిడ్ సిచ్యువేషన్ కదా, సో ఎవరు అంతగా ట్రావెల్ చేయట్లేదు. సో ఒకవేళ ఎక్కువ మంది ఉంటే నేను మాస్క్ పెట్టుకునేవాడిని. బట్ ఇట్స్ అన్ ఆడ్ టైం. నాది ఆఫ్టర్నూన్ షిఫ్ట్, అక్కడ 2కి వెళ్ళాలి. సో ఆఫ్టర్నూన్ టైం బయలుదేరితే ఎవరు ఉండరు. దట్ ఈస్ గుడ్ ఫర్ మీ యాజ్ వెల్. ఐ మీన్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో సిఫిసి ఎవరు లేరు ట్రైన్లో. సో ఎండ్కి వెళ్ళి కూర్చుంటాను. ఆల్సో ఆ ఎండ్లో ఒక ఛార్జింగ్ స్పాట్ ఉంటుంది, ఫోన్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు, లేకపోతే కెమెరాలో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో ఇది ఛార్జింగ్ స్పాట్. లెట్స్ గో. గుడ్ థింగ్ అబౌట్ స్వీడన్ పీపుల్ ఏంటంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు బేసిక్గా. సో నార్మల్గా మన కంట్రీలో ఏంటంటే మనకి ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు మన ముఖం వాళ్ళకి తెలుసు, లేకపోతే నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ రోడ్ మీద కనబడితే కానీ ఇక్కడ కనబడితే హాయ్ చెప్పుకుంటాం, నార్మల్ అది. కానీ ఇక్కడ ఏంటంటే నార్మల్గా మనిషి తెలియకపోయినా కానీ వెన్ దే ఫేస్ ఈచ్ అదర్, ఎదురెదురుగా కనపడినప్పుడు హాయ్ చెప్పుకుంటారు. నాకు చాలా నచ్చుతుంది అది, చాలా పాజిటివ్గా ఉంటుంది. అండ్ ఐ మీన్ వాళ్ళు స్మైల్ ఇస్తారు, మనం స్మైల్ ఇస్తాం. ఇట్స్ లైక్ యూ డోంట్ ఫీల్ అలోన్ సమ్ టైమ్స్. అందులో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, చాలా సెక్యూర్గా కూడా ఉంటుంది ఇక్కడ. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చాలా ఇష్టం నాకు ఇక్కడ స్వీడన్లో ఉండడం కానీ. అండ్ సమ్మర్ గురించి చెప్పాల్సిన పని లేదు. సమ్మర్ ఈజ్ ద బ్యూటిఫుల్ థింగ్ ఇన్ స్వీడన్ మనం చెప్పాలి. ఐ మీన్ వింటర్ కూడా చాలా బాగుంటుంది. సో వింటర్ ఈజ్ కంప్లీట్లీ అనదర్ స్టోరీ. ఐ మీన్ ఇట్స్ లైక్ వింటర్ వండర్ ల్యాండ్ అనమాట. ఆ స్నో కానీ చాలా బాగుంటుంది. ఇఫ్ యూ గైస్ ఆర్ స్టే కనెక్టెడ్ విత్ మీ, దెన్ ఐ కెన్ షో యూ ఎవ్రీథింగ్. ఇట్స్ లైక్ ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది కూడా అదే దాని మీదే. సో ఐ జస్ట్ వాంట్ షేర్ మై ఎక్స్పీరియన్సెస్ అండ్ దెన్ సో దట్ నాకు కూడా మెమరీస్ ఉంటాయి, మీకు కూడా ఏం జరుగుతుంది బయట, ఇక్కడ ఏం జరుగుతుంది అని తెలుస్తూ ఉంటుంది. దట్స్ గుడ్. సో స్టే ట్యూన్డ్ విత్ మీ. ఇంకో 30 secondsలో అయితే నా స్టేషన్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఒక 30 minutes ట్రావెల్ చేశాను. ఆబ్వియస్లీ 30 minutes వీడియో షూట్ చేయడం కదా, సో అందుకే నేను ల్యాబ్స్లో పెట్టాను. ఇట్స్ ఓకే. సో ఇక్కడ స్టేషన్ దగ్గర దిగి నేను ఇంకొక బస్సు ఎక్కాలి. అదొక 7 minutes ట్రావెల్ ఉంటుంది. సో దెన్ ఐ విల్ రీచ్ టు మై వర్క్ ప్లేస్ బేసిక్గా. బట్ ఐ కెన్ షో యూ ఇది స్టాక్హోమ్ వుడెన్ ప్లాన్ స్టేషన్ ఎట్లా ఉంటుందో, ఎట్లా డిజైన్ చేశారో. ఐ మీన్ స్టాక్హోమ్
ప్లాట్ఫామ్ స్టేషన్ ఒకటి, ఇంకా వుడెన్ ప్లాన్ స్టేషన్ ఒకటి నాకు చాలా నచ్చుతాయి. అండ్ ఆ లైటింగ్ సిస్టమ్ కానీ ఆ లైట్స్కి స్పెషాలిటీ ఉంటుంది. ఐ షో యూ దట్ వన్ యాజ్ వెల్ అండ్ ఐ షో యూ అరౌండ్. Yes, there you go. So వుడెన్ ప్లాన్ స్టేషన్ అయితే రీచ్ అయ్యాం. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ దీస్ లైట్స్ అనమాట. ఈ లైట్స్, ఈ స్ట్రైట్ లైట్స్ ఉన్నాయి కదా. సో ట్రైన్ రానప్పుడేమో చాలా డిమ్గా ఉంటాయి, బట్ ట్రైన్ దగ్గరికి వస్తుంది అన్నప్పుడు మాత్రం చాలా లైట్స్ చాలా బ్రైట్గా అవుతాయి. సో ఇఫ్ యూ ఈ లైట్స్ చూసుకుంటే చాలా బ్రైట్ ఉన్నాయి. సో ట్రైన్ ఎప్పుడైతే వెళ్ళిపోతుంది మొత్తం డిమ్ అయిపోతుంది కొంచెం. సో అండ్ దాట్ వే ట్రైన్ వస్తుందో రాదో అని తెలుసుకోవచ్చు. ఆబ్వియస్లీ అనౌన్స్మెంట్ కూడా ఉంటుంది అక్కడ. అండ్ పైన టైమర్ కూడా మీకు కనిపిస్తుంది కదా, ఎంతసేపు ఉందో ఏంటో కనిపిస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ వుడెన్ ప్లాన్ స్టేషన్. సో ఇక్కడ ఎస్కలేటర్ మీద ఎక్కి వెళ్ళేటప్పుడు ఇవి పెయింటింగ్స్ కాదు, ఇట్స్ లైక్ అవి హెల్యూసినేషన్ లాగా ఉంటుంది అనమాట. సో మనం పైకి వెళ్తున్నప్పుడేమో ఆ స్క్రీన్స్ మనం పైకి వెళ్తున్నట్టు కనిపిస్తాయి, కిందకు వస్తున్నప్పుడేమో ఆ స్క్రీన్స్ కిందకు వచ్చినట్టు కనిపిస్తాయి. ఇట్స్ లైక్ మనం ఒక మౌంటైన్ ఎక్కుతుంటే మన సైడ్ నుంచి ట్రీస్ అలా పాస్ అవుతాయి, అలా కనిపిస్తూ ఉంటుంది. ఇవి పెయింటింగ్స్ కాదు, ఇట్స్ లైక్ అవి హెల్యూసినేషన్ లాగా ఉంటుంది అనమాట. సో మనం పైకి వెళ్తున్నప్పుడేమో ఆ స్క్రీన్స్ మనం పైకి వెళ్తున్నట్టు కనిపిస్తాయి, కిందకు వస్తున్నప్పుడేమో ఆ స్క్రీన్స్ కిందకు వచ్చినట్టు కనిపిస్తాయి. ఇట్స్ లైక్ మనం ఒక మౌంటైన్ ఎక్కుతుంటే మన సైడ్ నుంచి ట్రీస్ అలా పాస్ అవుతాయి, అలా కనిపిస్తూ ఉంటుంది. సో అందరూ రైట్ సైడ్కి ఉంటారు. సో ఎవరైనా ఫాస్ట్గా వెళ్ళాలంటే ఈ లెఫ్ట్ సైడ్ నుంచి నార్మల్గా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. ఫుడ్ సిస్టంలో 2 టైప్స్ ఉంటాయి అనమాట, పెండల్ ట్యాక్ అండ్ టన్నల్ బానా అని చెప్పేసి. టన్నల్ బానా వచ్చేసి అది ఇంకొక టైప్ ఆఫ్ మెట్రో విచ్ గోస్ టు లోకల్ చిన్న చిన్న స్టేషన్స్ ఉంటాయి కదా లోపటి నుంచి. సో వాటికన్నిటికీ ఉంటాయి, అవి కొంచెం చిన్న ట్రైన్స్ అనమాట. ఇవేమో మెయిన్ పెద్ద లైన్ పెండల్ ట్యాక్ ఉంటుంది. ఇవి పెయింటింగ్స్ కాదు, ఇట్స్ లైక్ అవి హెల్యూసినేషన్ లాగా ఉంటుంది అనమాట. సో మనం పైకి వెళ్తున్నప్పుడేమో ఆ స్క్రీన్స్ మనం పైకి వెళ్తున్నట్టు కనిపిస్తాయి, కిందకు వస్తున్నప్పుడేమో ఆ స్క్రీన్స్ కిందకు వచ్చినట్టు కనిపిస్తాయి. ఇట్స్ లైక్ మనం ఒక మౌంటైన్ ఎక్కుతుంటే మన సైడ్ నుంచి ట్రీస్ అలా పాస్ అవుతాయి, అలా కనిపిస్తూ ఉంటుంది. ఒక ఎస్ఎల్ కార్డ్ 1 month డ్యూరేషన్కి 960 crores అవుతుంది. జస్ట్ ఇప్పుడే క్యాల్కులేట్ చేసి చూసాను. సో ఈరోజు కరెన్సీ ప్రకారం మన ఇండియన్ రూపీస్లో 7,680. సో అది 7,680 రూపీస్ అవుతుంది ఒక 1 monthకి ట్రావెల్ చేయాలంటే. ఐ మీన్ ఇక్కడ ఎర్న్ చేస్తుంటే సో ట్రావెల్ కార్డ్ అంత అమౌంట్ పెట్టడం ఇట్స్ ఓకే. ఐ మీన్ నార్మల్ అమౌంటే అది. సో ఇది వుడెన్ ప్లాన్ స్టేషన్. ఐల్ జస్ట్ షో యూ అరౌండ్. సో బేసిక్గా ఫుడ్ డెలివరీ చేసే వాళ్ళందరూ ఇక్కడ చాలా ఆగుతారు అనమాట. సో డెలివరీ రాగానే యాక్సెప్ట్ చేసి వెళ్ళడానికి. సో ఇక్కడ చాలామంది కూర్చొని సన్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, వస్తుంటుంది. బర్డ్స్ ఏమో ఇక్కడ బర్డ్స్ అక్కడ మనం కంపేర్ చేసుకుంటే నార్మల్గా ఇవి అంతా భయపడు. అయినా కానీ హైదరాబాద్లో కూడా మనకి అవి సో ఆసమ్. మా దగ్గర గ్రెయిన్స్ అయితే లేవు, చాలా తక్కువ చూసాను ఇక్కడ గ్రెయిన్స్ వేసి వీళ్ళది చూడటం. బట్ ఈ చర్చ్ నాకు చాలా ఇష్టం, ఎక్స్ట్రాడినరీ ఉంటుంది స్ట్రక్చర్.
అండ్ నెక్స్ట్ సండే వచ్చినప్పుడు మనం లోపలికి వెళ్ళి దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. ఈ స్ట్రక్చర్స్ అన్నీ చాలా ఓల్డ్, చాలా అంటే చాలా ఓల్డ్. అండ్ ఫ్లవర్ షాప్. సో దట్స్ వాట్ స్వీడిష్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, మెయిన్లీ స్టాక్హోమ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఏమైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే ఐమ్ సారీ. టూరిస్ట్ అయ్యి స్వీడన్ వచ్చారు అని అంటే సో ఇట్ డిపెండ్స్. 3 days ట్రావెల్ కార్డ్స్ ఉంటాయి, కొన్ని టాపప్ కొన్ని టాపప్ ట్రాన్స్పోర్ట్ కార్డ్స్ ఉంటాయి. అలాంటివి తీసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అటు ఇటు తిరగనికి కానీ. So there are so this is the metro train looks like. అంతా సెన్సార్ బ్యాచ్ అంతా ఇక్కడే ఉన్నారు. సో డోంట్ ఫోకస్ ఎందుకు రే, మా సింగిల్ జీవితాలతో ఎందుకు ఆడుకుంటారు, ఒంటరిగా ఉన్నాం.